వాళ్ళకి కూడా ఏమైనా పిహెచ్డి అర్హత పెట్టిండా? మీరు కూడా పిహెచ్డి చేసిర్రు కదా, మీకు మంత్రి పదవి ఇవ్వమని చెప్పండి, మేమే డిమాండ్ చేస్తాం. నేను నిరుద్యోగులం డిమాండ్ చేస్తాం, మీకు ఒక మంత్రి పదవి ఇవ్వమని చెప్పండి. నాకు వద్దులే కానీ అసలు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలలో ఇప్పుడు నాకు తెలిసి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ బ్రదర్స్ చాలా, వీళ్ళు ఎట్లా అంటే ఆల్రెడీ వెంకటరెడ్డి బ్రదర్కి ఇచ్చారు కదా, ఆయనకి ఇచ్చిర్రు. ఇప్పుడు తమ్ముడికి వేయడం నష్టమేముంది? నువ్వైతే 4 పదవులు పెట్టుకోవచ్చు, మీ తమ్ముళ్ళకి సెటిల్ చేయొచ్చు, మరి ఆయనకి వేయడంలో నష్టమేముంది? రేవంత్ రెడ్డి తమ్ముళ్ళని సెటిల్ పరిపాలన సెటిల్ చేసిండు. వాళ్ళ బ్రదర్స్ గురించి ఇంకా అందరికి పదవులు ఇచ్చే సెటిల్ చేయాల్సిన అవసరం లేదు. లోపల చాలా జరుగుతున్నాయి, చాలా జరుగుతున్నాయి. విద్యాశాఖలో కూడా చాలా వసూలు చేస్తారు అన్నట్టు ఇప్పుడు ఇన్స్టిట్యూషన్ల మీద శ్రీ చైతన్య నారాయణ మీద పోతురట, నిజమేనా? అవును, జరుగుతున్నాయి. ఎందుకంటే ఆ ఇంటర్ కున్నంత ఫీజు మనము జీవిత కాలంలో మనం గవర్నమెంట్ స్కూల్స్ చదివినాం కదా, మన పీజీ పిహెచ్డి అయిపోయేంత వరకు కూడా అన్ని ఫీజులు అయిలేకుంటాయి. అంత ఉంది ఇంటర్ కి డిమాండ్ ప్రైవేట్ కాలేజెస్ లో. వాళ్ళంతా వసూలు చేస్తారు కదా, వాళ్ళ దగ్గర ఈ రేవంత్ రెడ్డి బ్రదర్స్ గుంజుతా ఉంటారు. మరి అదే కదా, అందుకేనే వేరే వాళ్ళకి ఇస్తలేరంటారా? అంతే కదా, మరి అందుకే కదా ఇప్పుడు ఈ శాఖ వేరే వాళ్ళకి ఇస్తే ఇంకా వాళ్ళ ఈ సంపాదన మొత్తం అటుపోతుంది కదా, బాధ అదే. ఈ ఇన్కమ్ మొత్తం వాళ్ళకి వెళ్తుంది, మరి వీళ్ళు ఎట్లా ఇంకా ఆస్తులు పెంచుకోవాలి?